పెన్షనర్లకు అవకాశం కల్పించే ఈహెచ్ఎస్ సదుపాయాల్లో మోకాళ్ల మార్పిడికి అవకాశం కల్పించడం పట్ల పెన్షనర్లు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలోని పెన్షనర్ల భవనంలో సోమవారం విశ్రాంత ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి వెంకయ్య మాట్లాడుతూ పెన్షనర్ల కోసం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్ ఏపీఐఎంఏ 1972 రూల్స్ కింద ప్రభుత్వం ఈహెచ్ఎస్ సదుపాయాన్ని ఏర్పాటు చేసిందన్నారు. దీని ద్వారా మోకాళ్ల మార్పిడిని చేర్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మోకాళ్ల మార్పిడికి చక్ర హాస్పిటల్ వారు ముందుకు రావడం, దానిపై పెన్షనర్లకు అవగాహన కల్పించడానికి ప్రతినిధులు విచ్చేసి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కంటి సమస్యలు కూడా మార్పులు చేసి మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. పెన్షనర్ల సమావేశం ముఖ్యంగా మెడికల్ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అందరూ ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ప్రభుత్వం ఈహెచ్ఎస్ సదుపాయం కల్పించింది. ఈ ఈహెచ్ఎస్ సదుపాయంలో మోకాలు మార్పిడిని కూడా చేర్చడం ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఈహెచ్ఎస్ కింద మోకాలు మార్పిడిని మొట్టమొదటగా శ్రీచక్ర హాస్పిటల్ వాళ్ళకి అన్వయింపజేశారు. అందుకోసంగా శ్రీచక్ర హాస్పిటల్ ప్రతినిధి అయినటువంటి సీను కూడా రమ్మని చెప్పి వారి ద్వారా కూడా మా పెన్షనర్లకంతా కూడా వివరాలు తెలియజేయడం జరిగింది.